ఏశావు లేటుగా వచ్చాడు. లేటుగా వచ్చినందువల్ల ఏమైంది? ఆశీర్వాదము పోగొట్టుకున్నాడు. తండ్రి ఇస్తానన్నాడు ఆశీర్వాదం, తండ్రి చెప్పాడు దీవిస్తానని, తండ్రి చెప్పాడు నిన్ను బలపరుస్తానని, జ్యేష్ఠ హక్కు నీకే ఇస్తానని చెప్పి నిండారగా దీవిస్తానయ్యా నువ్వు వస్తే అని చెప్పాడు. అయితే గమనించండి, ఈ తండ్రి దగ్గరికి ఎవరు వచ్చారు ముందు? యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చినందువల్ల యాకోబుకి ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. మరి ఏశావుకు ఆశీర్వాదం లేదు. కారణం ఏంటి? ఆలస్యం చేసినందువలన లేకపోతే ముందు వచ్చినందువలన? చెప్పాలి. అవును, దేవుడు కొన్ని ఆశీర్వాదాలు మన కళ్ళ ముందు పెడతాడు. వాటిని ఏం చేయాలంటే పొందుకోవాలి. దేవుడు మన కళ్ళ ముందు పెట్టినప్పుడు, మన ముందు పెట్టినప్పుడు వాటిని మనం స్వాధీనపరుచుకోవాలి. తడవు చెయ్యకూడదు. మనం అర్పణ అర్పించే విషయంలో తడవు చేయకూడదు. మనము ప్రియదేవుని బిడ్డలారా ప్రమాదంలో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి తడవు చేయకూడదు. మూడోది ఏంటంట అంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల విషయంలో చెప్పాలి తడవు చేయకూడదు. ఒక స్కూల్లో ప్రియదేవుని బిడ్డలారా ఓ తల్లి బిడ్డల్ని చదివించాలనుకుంటా ఉంటే ఆలోచన చేయండి. ఈ పిల్లల్ని తీసుకొని ఒక హాస్టల్కి వెళ్ళింది. అయ్యా, నేను బిడ్డల్ని చదివించలేను కాబట్టి ఏదైనా ఫ్రీ సీట్లు ఉంటే ఇస్తారా అని ఆ బిడ్డలను తీసుకొని పోతే ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ ఉన్నట్టు వార్డినో వాళ్ళు ఏం చేశారంటే, అమ్మా ఇప్పుడు దాకేం చేసావు, ఇంకా 2 రోజులు ముందు వచ్చినట్లయితే నీ పిల్లలకు ఖచ్చితంగా నేను సీట్ ఇచ్చేవాడిని అమ్మా, కానీ నీ పిల్లలను చూస్తే బాధగా ఉంది, నీ పిల్లలను చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది, కానీ ఏం చేస్తావు? అవకాశం లేదు, నా చేతిలో లేదు. ఇక్కడ పిల్లప్ అయిపోయింది, ఇంతమంది పిల్లలకే ఇక్కడ హాస్టల్ పరిమితి. ఆలస్యం వల్ల ఏమైపోయింది? అతనికి ఇచ్చే మనసున్నా కానీ ఆ మనసు చూడండి, ఆ స్త్రీ ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి, అయ్యా నా పిల్లలు చదువయ్యా అన్నా కానీ అక్కడ హాస్టల్లో ఏమైపోయింది? పరిమితి. గమనించండి, కొన్నిసార్లు మనం తడవు చేయటం మంచిది కాదు.